కాకినాడ నగరం సూర్యకళ మందిర్లో వైఎస్ఆర్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గుడిసెల కన్నబాబు, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, ఎమ్మెల్సీలు రాజు అనంతబాబు, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ మంత్రి తోట నరసింహం, యనమల కృష్ణుడు, దౌలి రుద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పరిపాలనలో కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో హామీలు ఇచ్చిన సంక్షేమ పథకాలు అమల్లో విఫలమైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమీక్షా సమావేశాన్ని, విస్తృత సమావేశాన్ని మన పార్టీ కార్యాలయంగా నిర్వహించారు. అన్ని జిల్లాల నాయకులు, ప్రధానంగా కోఆర్డినేటర్లు అందరూ కూడా ఉండగా ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేశారు. ఆ కార్యక్రమం పేరు ఊరికాలం చంద్రబాబు మేనిఫెస్టో. అప్పుడు చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు చేస్తూ ఆ కార్యక్రమం పేరు ఉంటే చంద్రబాబు స్ఫూర్తి మోసం గ్యారంటీ. ఇది కార్యక్రమం పేరు. చంద్రబాబు అధికారంలో వచ్చి ఏడాది ఆయన కూటమి కట్టి అన్ని పార్టీలు చూసుకుని ఒక్క తెలంగాణ ఓడించడం ఒకరి వాళ్ళు సాధించాలి. ఎవరైతే వాళ్ళని తనతో పాటు చేసుకుని కూటమి కట్టి వైఎస్ఆర్ పార్టీని ఓడించడం కోసం ప్రయత్నం చేయడంలో ముఖ్యంగా ఆయన తీసుకున్న ప్రధాన అస్త్రం ఏంటంటే అందరినీ అబద్ధాన్ని ప్రజల్ని నమ్మించే విధంగా జనం తీసుకెళ్తారు. ఎలా తీసుకెళ్ళారంటే గతంలో ఆయన హామీలు ఇచ్చి మోసం చేయడం ఇప్పుడు కూడా మర్చిపోయే విధంగా పచ్చి అబద్ధాన్ని ఆచరణ సాధ్యంగాన్ని హామీలు కూడా ప్రచారం చేశారు. ప్రజలు వస్త్ర భద్రరాజు లాంటి ముఖ్య నాయకులు, మన నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని సందర్భంగా మన మేనిఫెస్టో గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, మనం చెప్పిన కాదు తప్పిన కూడా ఇస్తున్నాం, మనం చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పడం, నిజాయితీగా మనం ఎన్నికలకు వెళ్ళాలి. నిజాయితీగా వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల్లో వెళ్ళింది. కానీ చంద్రబాబు యొక్క అబద్ధం ఆ అబద్ధమే తెలిసింది. ఏనాడు తిరిగిన తర్వాత చూస్తే ఇచ్చిన ఏ హామీని అమలు చేసే ధోరణి కనిపించకుండా ప్రజలు కానీ ప్రతిపక్షం కానీ నోరెత్తకుండా బెదిరింపు ధోరణిలో కక్ష సాధింపు ధోరణిలో ముందుకెళ్తున్న సంగతి కూడా మనం చూస్తున్నాం. ఈ క్రమంలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఇచ్చారు. ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష పార్టీని సమర్థంగా పోషించాల్సిన బాధ్యత మనపై ఉంది కూడా చంద్రబాబు మేనిఫెస్టో అంటే చంద్రబాబు మేనిఫెస్టోని తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా కూటమి మోసం తీసుకునే విషయాన్ని ప్రజలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇబ్బంది ప్రతి ఒక్క పార్టీ ఈ రాష్ట్రంలో 90% 3% ఉన్న మన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మన బాధ్యత ప్రజల తరఫున ప్రజల ఆలోచనని ప్రతిపక్ష ఏదైతే అధికార పార్టీ వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా మనం వాళ్ళ మెడ నుంచి వారితో ఆ కార్యక్రమాలు సంవత్సరం పార్టీగా ఉందన్న విషయాన్ని ముందుగా మనందరికీ మనం ఎందుకు ఇప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంది, ఎందుకు కన్నబాబు గారు ఎంతసేపు చెప్పారు వారి పార్టీ కాదు. ఎందుకంటే మోసం తగానే ఉండదు, మోసంతో ఈ కార్యక్రమం చేసుకుంటారు. సంవత్సరమైంది ఇవాళ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది. ఏం చేసిందంటే ఏం చేసిందని కనిపిస్తుంటారు. కానీ ఆ నాయకుల అర్థం పెరిగిపోతుంది. అడిగితేనంట మీరెవరికి నాలుగు మండమానంటారు, అడిగితే తాను చేస్తామంటున్నారు, అడిగితే లేనిపడి మాట్లాడతారు.
ఈ వేదిక ద్వారా ఈ బతుకు పెద్దగా పౌరుగా వారికి మనం చేస్తారు వాళ్ళకి చెప్తున్నాం. ఇది మా బాధ్యత. మీరు ఎన్నప్పటికీ కూడా మేము మెడల వచ్చి మీతో ఈ కార్యక్రమాన్ని మీరు ఇచ్చే వాగ్దానం నెరవేర్చే దిశగా ఇవాళ కార్యక్రమాలు చేయిస్తాం. ఒకవేళ మీకున్న తక్కువ విద్యుత్తో మీరు కార్యక్రమాలు చేస్తే ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చూసాం. ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు లేదా కర్మాల్ గారు లేదా మీలో ఆ వాగ్దానం బుద్ధి వాడతాం. ఒకటి కాదు ఒకటి కాదు. మా ప్రతిజ్ఞ అన్నారు, మా తనగా మీ బాగున్నారు, దానికి వచ్చి ఎందుకు వచ్చి సాక్ష్యాలు పెట్టించారు, కార్యక్రమం చేశారు. ఎంత మోసం చేశారండి మీరు. ఇంత వల్ల ఆలోచన కోరుకున్నారు. కాబట్టి మేము ఈ సమావేశం పెట్టుకొని రేపు ప్రధానికి వెళ్తున్నాం, రేపు గ్రంథానికి వెళ్తున్నాం, ప్రజలు వచ్చి వాస్తవాలు తెలియ చెప్తున్నాం. అందుకే ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చక్రాల శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. చక్రాల శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. ఇంకా చెప్పండి. 2020లో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలో వచ్చిన పరీక్షల్లో ఈ కార్యక్రమాన్ని వాగ్దానం అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి అదే మన సమయంతో మా పైన చెప్పారు. వచ్చే నాడు ఏంటండి చంద్రబాబు గారు వస్తున్నారండి. మీరు ఏం చేశారు కోరుకుంటున్నారు. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు గ్రామ సభలు పెట్టినప్పుడు అక్కడ ప్రభుత్వం చెప్పుకోవాల్సి అవసరం ఉంది.